మన ప్రభువును నిజ రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా సర్వశుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం కొన్ని మాటలు నేర్చుకోవడానికి ప్రభు మనకి ఈరోజు సహాయం చేశాడు. ఏంటి ఆ మాటలు, ఏంటి ఆ విషయం ఏంటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాము. తీసారా? చదువు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. గుడ్, వెరీ గుడ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరికి చెప్తున్న మాటలు ఇవి? పేతురుకి, యోహానికి, యాకోబు గారికి చెప్తున్నటువంటి మాటలు. వీరందరూ వారి వారి యొక్క ఉద్యోగములో, వారి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. ఏంటి వారి ఉద్యోగం అయ్యా బ్రదర్ గారు అని అంటే, పేతురు గారు చేపల ఒక వ్యాపారస్తుడు, చేపల వేటగాడు. చేపలు సముద్రము ఒడ్డున వల వేస్తూ పడితే ఉండే సందర్భంలో యేసు వారు ముగ్గురు చేపల వేటకు వెళ్ళారు. ఈ స్టోరీ మనందరికి బాగా తెలుసు. పైగా మనం చెప్పుకోవాల్సిన ధ్యానించుకుంటున్నాము మళ్ళా కొంచెం టచింగ్. అయితే ఈ పేతురు, యోహాను, యాకోబు వారందరూ కూడా ఎక్కడున్నారు? వారి పనిలో ఉన్నారు. వారి పని ఏంటి? వేట, చేపలు పట్టుకునేటువంటి వేట. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు వారి దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభులు వారు మీరు నన్ను వెంబడించండి అని వారితో చెప్పాడు. వారితో చెప్పినప్పుడు వారు ఏం చేశారండి? వారు ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు పిలిచిన వెంటనే వారు ఏం చేస్తున్నారు? వారు యేసును వెంబడించారు. నిజముగా యేసు పిలిచిన వెంటనే లోబడేటువంటి వ్యక్తిత్వము, మనసు నేను ఈ ముగ్గురులో నేను చూశాను. ఎవరిలో? పేతురు గారిలో చూశాను, యోహాను గారిలో చూశాను, యాకోబు గారిలో చూశాను. వీరు చేస్తున్నటువంటి పనిని మర్చిపోయి యేసు చెప్పినటువంటి పనిని వారు యేసు ఏం చెప్పారు? నన్ను వెంబడించండి అన్నారు. సహజంగా ఎవరైనా సరే మానవుడుగా పిలుస్తున్న మనం అందరం కూడా ఎవరి పనులు ఒకవేళ ఉంటే, అమ్మ నా పని ముగించుకొని నేను వస్తాను అంటాం. ఇదంటే లోకంలో జరిగేటువంటి విషయం. అంతగా మనం ఏదైనా పనిలో ఒకవేళ ఉంటే మనం ఏం చేస్తామనండి? మనము మన పని ముగించుకొని మనము వేరే వాళ్ళ పనిని మనము చేయగలుగుతాం. కానీ దేవుని బిడ్డ, మన ఆత్మీయ జీవితంలో మనము యేసు పిలిచిన వెంటనే లోబడేటువంటి గుణము, లక్షణము మనలో వస్తే, ఆయన పిలుపుకు మనము లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నిజంగా అదే విధముగా యేసు వారిని పిలిచారయ్యా నన్ను వెంబడించండి. వారు వారి యొక్క వృత్తిని వదిలిపెట్టారు, వారి యొక్క వ్యాపారాన్ని పక్కన పెట్టారు. యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మాటకు వారు లోబడి యేసును వెంబడించి ఈ లోకాన్ని ఏం చేశారు? తలకిందులుగా మార్చారు. ఈ లోకాన్ని తలకిందులుగా మార్చి యేసుక్రీస్తు అద్భుతముల కంటే శిష్యులు కూడా అద్భుతములు చేయగలిగారు. ఎందుకనంటే వారు యేసు మాటకు లోబడాడు. ఈరోజు లోబడుట అనేది మనుషుల యొక్క మంచి లక్షణం అయితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. పిలిచిన వెంటనే లోబడేటువంటి గుణం ప్రభువునికి ఈరోజు ఇచ్చునుగాక. పిలిచిన వెంటనే లోబడటమును నేర్చుకుంటే దేవుడు
నిన్ను అనేకమైన ఆశీర్వాదములను నీవు చూస్తావు. మరి యొక్క సందర్భంలో కూడా మనం చూసుకున్నట్లయితే మార్కు 2:14 అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లు ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు పిలుస్తాడు. ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు చదువుదాం. ఆయన మార్గమున వెళ్ళుచుండగా సుంకపు సుంకపు మెట్టునొద్ద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి అల్ఫాయి కుమారుడగు లేవి ఆ అల్ఫాయి కుమారుడగు లేవి అనే ఒక మనుషుని చూసి, అయ్యా, ఆ నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆమేన్. సుంకపు గుప్తదారుడు అల్ఫాయి కుమారుడకు లేవి అని ఒక వ్యక్తిని కూడా ఆడ కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆయన ఏం చేశాడు బోధకుడు యేసుక్రీస్తు ప్రభులు వారు, నన్ను వెంబడించనంటే కూర్చున్నటువంటి వ్యక్తి కూడా లేచి ఆయన వెంబడించడము మనకి ఇక్కడ చరిత్ర మనకి సెలవిస్తుంది. అయితే యేసు ఆయన్ని వెంబడించమని చెప్పినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభులు వారిని వెంబడించారు. అందుకనే లేవి కూడా మాట మాట్లాడకుండా దేవుణ్ణి వెంబడించాడు. ఆయన పిలుపును కాదనకుండా ఆయన వెళ్ళి మత్తయి సువార్త, మార్కు సువార్తలో మనకి కనపడుతున్నప్పుడు ఆయన అదే యొక్క పద్దులు రాసేటువంటి ఒక వ్యక్తి మత్తయి సువార్త కూడా రాశాడు. అదే ఏ కలముతో అయితే దేవుణ్ణి వెంబడించాడో అదే పెన్నుతో మత్తయి సువార్త రాయడానికి దేవుడు కృప దయచేశాడు. నిజముగా ఈరోజు ఎంతమంది ప్రభు యొక్క మాటకు లోబడుతున్నారు, ప్రభు యొక్క పనిని చేయగలుగుతున్నారు, ప్రభు యొక్క మాటను జవదాటకుండా ఈరోజు ఎంతమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నారు అనేది మనము చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో చక్కటి ఆశీర్వాదములు గొప్పగా అనుగ్రహిస్తాడు. అదే విధముగా మనము ఇంకొక వాక్యాన్ని గనక చూసుకున్నట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక గొప్ప వ్యక్తిని కూడా మనము చూడగలుగుతాం. ఆ గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన కంటే ఎక్కువ అద్భుతములను చేయడానికి తన శిష్యులకి ఎందుకు ఇచ్చాడండి? లోబడ్డారు కదా. మరి అదే విధముగా నా జీవితం, ఎవరు ఉద్యోగంలో ఉన్నా, ఎవరు ఎంతటి వ్యాపారంలో ఉన్నా, వారి వారి ఈ యొక్క రోజంతలో కూడా ఎంత సమయం ఉన్నా సరే, కొంత సమయమునైనా కొంత మన యొక్క అవసరములు ఏదున్నా కూడా ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క సమయాన్ని ఆయనకిచ్చి ఎంతమంది మనం సమయాన్ని లోబడుతున్నామో, ఎంతమంది దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నామో మనము కంపల్సరిగా చూసుకునేటువంటి బాధ్యత ఉంది. అందుకనే దేవుడు ఈరోజు ఆయన పిలుపుకు లోబడితే ఏంటండి, ఆయన పిలుపుకు లోబడితే ఎంతమంది దేవుడు పిలుస్తున్నప్పుడు లోబడుతున్నారు? లేదయ్యా, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, దేవుని పని చేయలేకపోతున్నాం, మాకు వ్యాపారాలు ఉన్నాయి, అసలు మందిరానికి రాలేకపోతున్నాం, లేదంటే మాకు ఇంకేదైనా బిజినెస్ ఉందయ్యా, ఈ బిజినెస్తోనే మా జీవితం మాకు సరిపోతుంది, మాకు లేదయ్యా సమయం లేదని ఎంతమంది అంటున్నారు. కానీ ఈ పేతురు అలాగ అనలేదు, యోహాను కూడా అలాగ అనలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క పిలుపుకు వారు లోబడి, ఆ పిలుపుకు లోబడిన వారుగా ఉండి దేవుని యొక్క వాక్యానికి వారు లోబడ్డారు. అదేవిధంగా గ్రంథములో వారు పిలుపుకు లోబడినట్లుగా చూస్తే ఈ లోకములో వారు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభులు వారు వారికి కొన్ని అద్భుతములు కూడా చేయడానికి దేవుడు అనుగ్రహించాడు. లోకాన్ని వారు తలకిందులుగా చేయగలిగారు. నిజమే కదా. ఎంత గొప్ప ఆశీర్వాదము దాగి ఉంది. ఈరోజు సేవకులు ప్రపంచములో సేవకులే కానీ ఎంతమంది వారి యొక్క ఉద్యోగములు, వ్యాపారములు వారిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించి అనేక సంఘాలు కట్టగలిగారంటే కేవలము యేసుక్రీస్తు వారి యొక్క మాటకు లోబడి. ఉద్యోగములో మనం నిమగ్నమైపోతున్నాం, వ్యాపారంలో మనం నిమగ్నమైపోతున్నాం, కానీ దేవుని యొక్క పిలుపుని మనము నిర్లక్ష్య పెట్టి దేవుని ఆశీర్వాదములు మనం కోల్పోతున్నాం. ఇది చాలా తప్పండి. ఆత్మీయ జీవితంలో మనము యేసు ప్రభు కంటే మనం ఇంకా గొప్పవారం కాదు, కానీ శిష్యులే యేసుని వెంబడించగలిగారు. మనం ఎంతండి?
మనమెంతంటే ఆయన పనులు ముగించుకొని కాదండి. ఆయన పిలుస్తున్నప్పుడు మన సమయములో, మనకున్న దాంట్లో ప్రభువుకి మనం సమయం ఇవ్వాలి. 24 గంటల సమయము దేవుడి ప్రార్థనలో ఉండాలి. బైబిల్ చదవాలి మనమందరం కూడా. అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు పిలిచిన వెంటనే లోబడినటువంటి శిష్యులు లోకాన్ని తలకిందులుగా మార్చారు. నీ ద్వారా దేవుడు అనేక అద్భుతములు జరిగించాలని ఈరోజు కోరుకుంటున్నప్పుడు, నాకు పనులున్నాయి, ఉద్యోగం ఉందని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పోగొట్టుకునే వారిగా అస్సలు ఉండకూడదు సుమా. ఆయన పిలుపుకు లోబడితే దేవుడు ఖచ్చితముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. వారు తమ తమ ఉద్యోగములను వారిని విడిచిపెట్టి యేసు వారిని రమ్మని పిలిచినప్పుడు వారు యేసుని వెంబడించారు. అదే రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన యొక్క చిత్తమును, ఆయన యొక్క మాటను లోబడేవారిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే యేసుప్రభు మాటను మనము నిర్లక్ష్యపరచకూడదు. నిర్లక్ష్యపరిచేవాడు బద్ధకస్తుడు. నిర్లక్ష్యపరిచేవాడు సాతానుగాడికి తమ్ముడులాంటోడు. కాబట్టి మనం నిర్లక్ష్యాన్ని మనము అస్సలు జగదారు చేయకూడదు. పిలిచినప్పుడు దేవుడు వాక్యానికి మనం లోబడాలి. అందుకనే యోహానును పిలుస్తున్నాడు. అల్ఫాయి కుమారుడగు ఎవరిని? లేవి. లేవి అంటే ఒక పద్దులు రాసేటువంటి వ్యక్తిని. ఈ పద్దులు రాసి మెట్ల దగ్గర కూర్చొని రాస్తా ఉంటాడు. అదే కలముతో ఈరోజు మత్తయి సువార్త ఆయన రాశాడు. మత్తయి సువార్త రాయడానికి కారణము అదే పెన్ను, అదే కలము, అదే పిలుపుకు లోబడ్డాడు. మరి శిష్యులే దేవుడు వాక్యాన్ని రాయగలుగుతున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా చక్కగా తీర్చిదిద్దగలడు. తీర్చి దేవుడు ఆశీర్వదించగలడు. ఆ రీతిగా మన జీవితములను, మన కుటుంబాలని మనము ఆ రీతిగా కట్టుకోవాలి. పిలుపుకు లోబడిన వారమై పిలుపుకు తగ్గిన బహుమానము కొరకు మనము పరిగెత్తే వారిగా మనము ప్రయాసపడి చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదములు మనము పొందుకుందాం. ఎంతమంది మనం నశించిపోతున్న వారి కొరకు, చీకటిలో ఉన్న వారి వరకు, అయ్యా ఇదిగో నేను ఈ పని చేయగలుగుతాను, ఇదిగో నశించిపోతున్న వారి కొరకు నేను ప్రయాసపడతాను అనేవారు ఎంతమంది? నశించిపోతున్నటువంటి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఆత్మఘోష లోకములో చాలా 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 ఉంది. వాటిని రక్షించగలుగుతున్నామా? వారికి ఆ సువార్తను అందించగలుగుతున్నామా? యేసు పిలిచిన వెంటనే లోబడ్డారు కాబట్టి లోకాన్ని వారు తలకిందులుగా చేశారు. దేవుని మాటకు లోబడితే మనము కూడా చక్కగా ఆశీర్వదించబడతాం. నశించిపోతున్న వారి కొరకు మనం వెదక రక్షించే వారిగా, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించే వారిగా ఈరోజు మనము కూడా ప్రయాసపడదాం. అయ్యా నిన్ను పిలుపుకు లోబడి నువ్విచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను ప్రభువా అని నీ పిలుపుకి నువ్వు పిలుస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా లోబడి నీ యొక్క పరిచర్యలో నేను కూడా పాలుపంచుకుంటానని ఈరోజు లైవ్ చూస్తున్న మీ అందరినీ కూడా దేవుడు ప్రత్యేకముగా మీతో మాట్లాడుతున్న మాటలో పంచుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువులు వారు చేశారు. ఆయన పిలుపుకి లోబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ రీతిగా మనం అందరం కూడా సిద్ధమయ్యి ముందుకు సాగి వెళ్ళలాగున నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ నా మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.